సిట్టిపల్లి సంఘ అధ్యక్షుడిగా దొంగ శ్రీధర్ నాయకత్వం, నూతన సంఘ అధ్యక్షుడిగా దొంగ శ్రీధర్ నాయకత్వం, మా భావితరాల భవిష్యత్తు సిట్టిపల్లి సంఘ అధ్యక్షుడిగా దొంగ శ్రీధర్ కొనసాగాలి. దొంగ శ్రీధర్ నాయకత్వం, సిట్టిపల్లి నూతన అధ్యక్షుడిగా ఈ రోజు దొంగ శ్రీధర్ గారిని, సిట్టిపల్లి ఐక్యత, సిట్టిపల్లి సంఘ నూతన అధ్యక్షుడిగా దొంగ శ్రీధర్ గారి నాయకత్వం, సిట్టిపల్లి సంఘం నూతన అధ్యక్షుడిగా దొంగ శ్రీధర్ గారి నాయకత్వం, దొంగ శ్రీధర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. రామచంద్రపురం నియోజకవర్గ సిట్టిపల్లి సోదరులందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకి, స్నేహితులకి, అభిమానులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నామండి. మరి ఆగస్టు 9వ తారీఖున మన మాజీ అధ్యక్షులు నరాల ఏడుకొండల గారి అధ్యక్షతన మాకు సిట్టిపల్లి నూతన అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగిందండి. ఆ రోజు నుంచి కూడా మరి గత పరిణామాలు చూసుకుంటే కట్టా సూర్యనారాయణ గారు, అలాగే ఇంకా కొంతమంది సభ్యులు రకరకాలుగా 18వ తారీఖున మీటింగ్ అని ఏదో పెట్టడం జరిగింది. దానికి మన ముఖ్య అతిథులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని పిలవడం జరిగింది. ఈరోజు దాదాపు 1000 మంది సోదరులంతా కూడా సిట్టిపల్లి సమావేశానికి మేమంతా పాల్గొని ఏకగ్రీవంగా నన్ను తీర్మానించడం జరిగిందండి. గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అధ్యక్షతన, అలాగే మన వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ గారు కూడా దీనికి హాజరవడం జరిగింది. అలాగే వాసంశెట్టి సుభాష్ గారి మంత్రివర్యులు కూడా మాకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఈరోజు మరి గతంలో ఎన్నుకుని ఈరోజు ఇన్ఛార్జ్ అంతా కూడా పూర్తిగా అప్పచెప్పడం జరిగిందండి. అలాగే గతంలో ఉన్నటువంటి ఏదైతే లెక్కలు ఉన్నాయో కళ్యాణ మండపానికి సంబంధించి లావాదేవీలన్నీ కూడా ఈ రోజు నుంచి పూర్తిగా మాకు అందజేయమని మన గౌరవ మాజీ సభ్యులు సెక్రటరీగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారిని, అలాగే మన పల్లివేల నాగరాజు గారిని కూడా వీళ్ళందరూ కూడా లెక్కలు మరి పూర్తిగా మా కమిటీ ఏదైతే ఉందో దానికి అప్పచెప్పమని చెప్పేసి పెద్దలందరూ కూడా వారిని కోరడం జరిగిందండి. త్వరలోనే అవన్నీ కూడా తీసుకుని అతి తొందరలోనే మేము ప్రతి గ్రామం కూడా తిరిగి సిట్టిపల్లి యొక్క డెవలప్మెంట్కి, ఐక్యతకి విశేష కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నామండి. మరి కొంతమంది సోదరులు అంతా కూడా చిన్న విషయాల మీద కులాన్ని ఎడదీయాలని చూస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా మీరు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి సిట్టిపల్లిని మనం అంతా ఐక్యతగా ఉండాలని, ఇదేమీ ఎలక్షన్ ముందు పెట్టి రాజకీయం కాదు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత మనం పెట్టుకుని ఈ కుల మీటింగులని దాదాపు 6 సంవత్సరాల నుంచి మనకు వనభోజనాలు లేకుండా మనం ఇక్కడ గడుపుతున్నాం. అంటే ఇవన్నీ కూడా మనం తీసుకుని పూర్వవైభవం తీసుకుని సిట్టిపల్లిలు అంతా కూడా యువకులు ఎంతోమంది నిరుద్యోగానికి గురై ఉన్నారు. వాళ్ళందరినీ మేము ప్రతి గ్రామం తిరిగి పర్యటించి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి మరి సుభాష్ గారిని ఆయన ద్వారా మరి కొంతమందికి మనం ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందిగా కూడా కోరుతామండి. అలాగే మన సుభాష్ గారు కూడా గ్రామం మహిళా కమిటీలు కూడా వేసి ఆయన అధ్యక్షతన నా అధ్యక్షతన మొత్తం అంతా కూడా గ్రామం తిరిగి మహిళా సంఘాల ద్వారా కూడా కొంతమందిని 20 మందిని 30 మందిని ఒక కమిటీల కింద వేసి వాళ్ళకు కూడా కొన్ని కుటీర పరిశ్రమలకు కానీ వేరేగా లోన్లు కూడా వస్తాయి, అవన్నీ కూడా నేను ఇప్పిస్తానని తెలియజేయడం జరిగింది. రాజ్యసభ సభ్యులు కూడా మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఈ సంఘ భవనానికి అలాగే మిగతా విషయాలన్నింటికి కూడా ఆయన పూర్తిగా కూడా సహకరిస్తానన్నారు. మాకైతే ఈ సంఘం కానీ ఏది కూడా రాజకీయాలకు అతీతంగానే ప్రతిదీ ఉంటామండి. మేము దీని మీద అన్ని సంఘాల్లోని మాకు ఎంతో విద్యకు కానివ్వండి, అలాగే న్యాయపరంగా ఉన్నటువంటి విషయాలకు కానివ్వండి, మేము పెద్దలందరినీ కూడా సలహాలు తీసుకుని మా పెద్దలు ఆ సూచనల మేరకు మేము ముందుకెళ్ళి మా సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, డెవలప్ చేయడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.